జాబ్ సీకర్స్, బిజినెస్ ఓనర్, హోమ్ సర్వీసు, షాపింగ్, కాంట్రాక్ట్స్, బ్లాగ్. జాబ్ సీకర్ అనేది ఫస్ట్ మీరు ఏ జాబ్కైనా అప్లై చేసుకుంటే జాబ్ సీకర్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ సీకర్గా మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు సమ్ డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. అకౌంట్ డీటెయిల్స్, అప్డేటు, చేంజబుల్ పాస్వర్డ్, లాగౌట్, అకౌంట్ రిలేటివ్, సమ్ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి. సో మీరు మీ రెజ్యూమ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ సర్వీస్కి వచ్చిన తర్వాత హోమ్ సర్వీస్ అనేది ఎలక్ట్రీషియన్, కార్పెంటరు ఇట్లా సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీస్లో మీరు ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రొఫైల్ మీరే క్రియేట్ చేసుకోవాలి. సో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఇన్ని సంవత్సరాల బట్టి పనిచేసా, నా ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఎవరైతే మీ ఫోన్కి ఆ లొకేషన్ వైజ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సర్వీస్ బేసిస్. బిజినెస్ ఓనర్కి వస్తే ఈ బిజినెస్ ఓనర్ అనేది మెనీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్లోని ఒక బట్టల షోరూమ్ ఉంది, లేకపోతే ఇంకో వేరు ఏదో ఒకటి బట్టల షాప్లో మీరు ఎనీ ప్రొడక్ట్ని ఒక సారీస్ అని, మెన్స్ వేర్ అని, ఫుట్ వేర్ అని మీరు ఇచ్చేస్తుంటారు. దానికి పర్చేస్ కూడా మా దీంట్లో హోస్ట్ చేసుకోవచ్చు. మీకు వర్కర్స్ కావాలంటే వర్కర్స్ను కూడా హోస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మల్టీనేషనల్ ప్లాట్ఫామ్స్ ఉన్నవి. ఈ gojobiinformation.com